నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్లో చోటు చేసుకుంది. బండారి రాజిరెడ్డిని ప్రత్యర్థులు చంపి పాడుబడ్డ బావిలో పూడ్చిపెట్టారు. 2 రోజుల నుంచి కనిపించకుండా పోయిన క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులకు భూవివాదంలో రాజిరెడ్డి హత్యకు గురైనట్లు గుర్తించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసం ఉండే బండారి రాజారెడ్డి అనే వ్యక్తిని అదే కాలనీకి చెందిన తండ్రి కొడుకులు హత్య చేసినట్టు తెలుస్తోంది. రాజారెడ్డి ఈ నెల 29న రాత్రి 7 గంటల ప్రాంతంలో మంచాల ఎల్లయ్య అనే వ్యక్తి ఇంటి దగ్గరకు కనిపించాడు. అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రాజారెడ్డి ఆచూకీ కోసం వెతకసాగారు. అయితే అదే కాలనీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో రాజారెడ్డికి చెందిన ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లు కనిపించాయి. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ద్విచక్ర వాహనాన్ని, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణను ప్రారంభించారు. పోలీసుల విచారణలో మంచాల ఎల్లయ్య, అతడి కొడుకు ప్రణీత్ కలిసి రాజిరెడ్డిని హత్య చేసినట్టు తెలిసింది. అనుమానితులిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా రాజిరెడ్డిని తామే హత్య చేసి బావిలో పూడ్చిపెట్టామని అంగీకరించారు. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో నిందితులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. రాజిరెడ్డి, ఎల్లయ్య కలిసి కొనుగోలు చేసిన భూమిలో నెలకొన్న వివాదమే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది. సంఘటన స్థలంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ విచారణను పర్యవేక్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమెద గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ స్థానిక రైతులతో కలిసి సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 80% ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. మాల్తుమెద కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు కేవలం 34 లారీల ధాన్యం మాత్రమే తరలించబడిందని, మరో 70 నుంచి 80 లారీల వరకు పైగా ధాన్యం కుప్పలు ఇంకా కేంద్రాల్లోనే పేరుకుపోయి ఉన్నాయని వివరించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడిసి పాడైపోతుందనే ఆందోళనతో రైతులు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉందని, వేలాది బస్తాలు నింపి సిద్ధంగా ఉంచిన రవాణా జరగకపోవడం రైతులను మరింత ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. ఈ సమస్యపై కొనుగోలు కేంద్రం నుంచి జిల్లా పౌర సరఫరాల అధికారితో ఫోన్లో మాట్లాడిన పరిస్థితిని వివరించినట్టు తెలిపారు. వెంటనే అదనపు లారీలను కేటాయించి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతంగా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్ఓ గారు నమస్తే. నేను ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, ఫార్మర్ మినిస్టర్. నమస్తే. నేను ఇక్కడ మాల్తుమెద సెంటర్ దగ్గర ఉన్నా. డిఎస్ఓ గారు, మాల్తుమెద, నాగిరెడ్డిపేట మండల్.
ఇక్కడ ఇంకొక ఎంత లేదన్నా 70-80 లారీల పైన ఉన్నది, పైనే ఉంటాయట. ఓ కిలోమీటర్ అంత ఉన్నాయి కుప్పలు. మరి 2 నెలల నుంచి కలిపితే 40 లారీలు పోయినాయట. 2 నెలల క్రితం వచ్చిన కుప్పలు కూడా ఉన్నాయి, 34 లారీలు పోయినాయట. ఇంకా 70 ఉన్నాయి. 6,000 బస్తాలు నింపినాయి, లారీలు లేవు సార్. 6,000 బస్తాలు నింపినవి ఉన్నాయట, లారీలు వస్తలేవట. లారీలు 2 పోయినాయి, 2 కిలోలు తరగా అంటారు సార్. డిఎస్ఓ గారు చూస్తున్నా సార్, ఇప్పుడు వాళ్ళని రిపోర్ట్ చేస్తున్నా సార్. మాల్తో మీద ఎంత ఉందనేసి ఇప్పుడు నేను మీ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు నా దగ్గరనే. సార్ ఓకే. ఇప్పుడు 1/3 పోయినాయి, 2/3 ఉన్నాయి, 33% పోయినాయి, 67% ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏమో మొత్తం పోయినాయి 80% పోయిందని వారం క్రితం చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఎట్లా అయితే నాగేపేట ఒకటి కొంచెం 10,000 మెట్రిక్ టన్స్ తీసుకున్నాము. మాల్తో మొదలు ఆల్రెడీ ప్యాక్స్ లో లేదమ్మా, నేను మాల్తూ మొదలే ఉన్నా ఆల్రెడీ. అదే సార్, అదే అవును సార్. నేను ఫీల్డ్ లో ఉన్నా. కుప్పలు అంటే మామూలుగా కుప్పలు లేవు, వర్షం పాపం లాకలు వచ్చినాయి. బాధ అనిపిస్తున్నది చూస్తే. ఇప్పుడు మాట్లాడి పంపిస్తాను. ఇమ్మీడియట్ గా లారీలు పెంచుర్రి, పెంచుతున్నారు కదా ఇవాళ నుంచే. ఇమ్మీడియట్ గా పెంచండి సుమారు, లేకపోతే నేను మళ్ళా వచ్చి నేను ఇక్కడ ధర్నా చేస్తా. నేను మళ్ళా వచ్చి ధర్నా చేస్తా చెప్తున్నా. ఇవాళ పెరగకపోతే వద్దు వద్దు, ఏమన్నా వద్దు. సార్ ఆత్మహత్యలు చేసుకునే పనులు చేస్తారు, చెప్తున్నా. పాపం ఆఫీసర్లు ఏం చేస్తారు? ఉన్నామా సార్ మీరు హలో హలో కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, నేను ప్రశాంత్ రెడ్డి, ఫార్మర్ మినిస్టర్, ఎమ్మెల్యే. సార్ నమస్తే. నమస్తే అండి. ఇక్కడ నేను కన్నారెడ్డి విలేజ్ లో ఆపిరున్నాను రైతులు. నాగిరెడ్డిపేట మండలు కన్నారెడ్డి విలేజ్. ఇక్కడ అంటే వీళ్ళు 4 days బ్యాక్ రాస్తారోకో చేస్తే ఆర్డీఓ గారు వచ్చి మాటిచ్చిపోయారట 4 రోజుల్లో క్లియర్ చేస్తామని. 4 రోజుల నుంచి ఒకటే లారీ వచ్చిందట ఇప్పటికి. ఇమ్మీడియట్ గా లిఫ్ట్ చేపిరు. మళ్ళా వాళ్ళు రాస్తారోకోలు చేసేటట్టున్నారు చూడండి. రైతులు చేసారు, దీంట్లో ఎవరు హరిహర చాలదా ఉండను మొలకలు వచ్చాయి చూడు, చేంజ్ చేయలేదు కదా. మొత్తం మొలకలు వచ్చాయి సార్, మొన్న వాన పడ్డది కదా, అది ఇబ్బంది. వాన పడితే ఏం చేయాలి? హరి నాటేసే పదాలు మొత్తము జీతం. ఇప్పుడు కుప్ప తెరిచినా గానీ 2-3 రోజుల దాకా మళ్ళా దీంట్లో ఎన్ని లారీలు పోయినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విష్ణుప్రసాద్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎమ్మెల్సీ విజయ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం, స్పెషల్ ఇంటెన్సివ్ రిజర్వ్ కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించి దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ స్థాయిలోనూ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. అశోక్ రెడ్డి గారికి మరి వేదిక నాలుగు పెద్దలను నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక్క పిలుపు మేరకు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మీటింగ్ సభ్యత్వ నమోదంటే మన పార్టీకి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఇలా ఈ దేవవర్గం మొత్తం కూడా ఒకసారి కలవాలి. అదేవిధంగా బూత్ ఏజెంట్లు కూడా మొన్న బూత్ కింద పేర్లు తిరగడం జరిగింది. కొద్దిగా యాక్టివ్ ఉండే పేర్లు
ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. నిజామాబాద్ జిల్లా పోతాంగల్ వద్ద మంజీరా నదిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గొర్రెలు కడిగేందుకు నదిలో దిగిన బావమతులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మృతులను పోతాంగల్, బోర్గం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పోతాంగల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంజీరా నదిలో మునిగి బావమర్ది ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల కథనం ప్రకారం మండల కేంద్రం చెందిన గంగొండ, ఆయన బావ రేంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన గంగొండ చిన్న కుమారుడు సంతోష్ కలిసి ఆదివారం ఉదయం గొర్రెలను తీసుకుని మంజీరా నది వెళ్లారు. అక్కడ వాటిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు గంగారం నీట మునిగిపోయాడు. గమనించిన గంగొండ బావను కాపాడేందుకు యత్నించి ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని గోదాం రోడ్ లో గల శ్వాస చెస్ట్ హాస్పిటల్లో డాక్టర్ సాయి కృష్ణారావు ఆధ్వర్యంలో 2 రోజుల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపులో సుమారు 459 మందికి దగ్గు, దమ్ము, అస్తమాకు సంబంధించిన PFT పరీక్షలు, గుండె, ఛాతీ, ఎక్స్రే, రక్త పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ
అవకాశాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం తోట వంశీకృష్ణ, భానుతేజ, శ్రీధర్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణం గోదాం రోడ్లో గల శ్వాస చెస్ట్ అండ్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ సాయి కృష్ణారావు గారు ఎండి పల్మనాలజిస్ట్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ చెస్ట్ ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో మే 30-31 శని ఆదివారాల్లో నిర్వహించిన ఉచిత పల్మనరీ మరియు జనరల్ మెగా క్యాంపును కామారెడ్డి పట్టణ మరియు జిల్లా చుట్టుపక్కల సాయి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, డాక్టర్ సాయి కృష్ణ గారి వారి ఆధ్వర్యంలో అనేక క్యాంపులు మరియు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. బలుగు బడిగిన వర్గాలకు, నిరుపేద ప్రజలకు ఇటువంటి క్యాంపులు మరియు సేవా కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతున్నాయి. డబ్బులు లేని పేదవారికి కూడా చాలా సందర్భాలలో ఉచితంగా చూసిన రోజులు కూడా ఉన్నాయి. కావున డాక్టర్ సాయి కృష్ణారావు గారి వైద్య ఈరోజు జరిగిన క్యాంపులో దాదాపు 470 మందికి పైగా క్యాంపులో పాల్గొనడం హర్షించదగ్గ విషయం అని మేము తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ సాయి కృష్ణారావు గారు శ్వాస చెస్ట్ అండ్ జనరల్ హాస్పిటల్లో 24/7 వివిధ రకాల లంగ్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల సమస్యలకు, జనరల్ సమస్యలకు, పిల్లి కూతలకు, స్లీప్ డిజార్డర్కి మొదలైన వ్యాధులన్నిటికీ నిరంతర వైద్యాన్ని అందిస్తున్నారు. వీరి సేవలను అందరూ తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలని హాస్పిటల్ యాజమాన్యం తరఫున మేము అభ్యర్థిస్తున్నాము, కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. గుండె జబ్బుల చికిత్సలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో రోగులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందుతున్నాయని గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఆదిత్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపీ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య గుండె వైద్యంలో వస్తున్న ఆధునిక మార్పులపై వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన గుండె వైద్య సేవలు అందించడం తమ ముఖ్య ఉద్దేశమన్నారు. యశోద ఆసుపత్రిలో అత్యాధునిక ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీని ద్వారా గుండె ఆపరేషన్లు మరింత సులభంగా, వేగంగా నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పారు. హార్ట్అటాక్ వయసుతో సంబంధం లేకుండా వచ్చే ప్రమాదకర పరిస్థితి, గుండె దడ, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. చిన్న వయసు వాళ్ళకి రావటం అది చాలా ఆందోళన కలిగిస్తుంది. కొంత మాకు డాక్టర్లకు కూడా అది ఒక ఛాలెంజ్గానే ఉంది. అంటే ఛాలెంజ్ అంటే కొత్త పరిణామంలానే కనబడుతుంది. ముఖ్యంగా మేము గమనిస్తున్న కారణాల్లో ఏంటి అంటే, మేము ఒకటి ఈ మధ్య ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఈ యూజేజ్ ఎక్కువైంది. దెన్ బ్లడ్ ప్రెషరు, ఈ స్ట్రెస్సెస్, జీవితంలో ఉండే స్ట్రెస్సెస్ ఇవి బాగా పెరిగినాయి. అందరూ ఒత్తిడికి గురవుతున్నారు ఉద్యోగాల్లో, వాటిల్లో. ఆ స్ట్రెస్సెస్ వల్ల కూడా కొంచెం ఎంతో కొంత తోడ్పడుతుంది అనుకుంటే. పొల్యూషన్ ఒకటి, ఈ కొత్త డైట్లో ఇర్రెగ్యులారిటీస్, బాగా జంక్ ఫుడ్ అది ఎక్కువైంది. వీటితో వెయిట్ పెరగడం, తద్వారా రక్తదాపం, ఇవి సమస్యలు చిన్నవాళ్ళలో చూస్తున్నాం. సో ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ పూర్వం 40 ఏళ్ల వయసులో చూసేవాళ్ళం, ఇప్పుడైతే 20 ఏళ్లలోనే చాలా మందిలో బీపీ పెరగడం చూస్తున్నాం. సో ఇందులో చాలా కారణాలు ఉన్నాయి తక్కువ వయసులో గుండె జబ్బు రావడంలో. మనం ఏంటంటే ఎప్పటికప్పుడు నా సజెషన్, నా ఇది ఏంటంటే, ఒక 25 ఏళ్ళు దాటిన ప్రతి మనిషి కొంచెం బ్లడ్ ప్రెషర్, షుగరు, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటూ ఉంటే మనం చాలా మటుకు ఈ సమస్యని నివారించవచ్చు అనేది నా నమ్మకం. అంటే కారణాలు ఇప్పటికీ అవే ఉన్నాయి, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్. తేడా ఏంటి అంటే చిన్న వయసులో వస్తున్నాయి. ఒకప్పుడు కొంచెం పెద్ద వయసులో వచ్చేవి, ఇవి చిన్న వయసులో వస్తున్నాయి. దాంతో చిన్న వయసులో గుండె జబ్బు కూడా వచ్చేసి ఇప్పుడు మనకి గుండె జబ్బు ఉన్నదా లేదా ఖచ్చితంగా తెలుసుకునేందుకు సిటీ యాంజియోగ్రామ్ వాడుతున్నాం. చాలామంది చేయించుకుంటున్నారు. ఒక రకంగా హెల్ప్ఫుల్గా కూడా ఉంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న, స్మోకింగ్ ఇలాంటివి ఉన్న, వాళ్ళ కుటుంబంలో వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి సిటీ యాంజియోగ్రామ్ లాంటి ఫెసిలిటీస్ వాడుకోవడం మంచిది. టైమ్లీ డిటెక్షన్, అలర్ట్గా ఉండటం, అంటే ఈ సమస్య ఎవరికైనా రావచ్చు, నాకైనా రావచ్చు, రేపైనా రావచ్చు అన్నట్టుగా ఉంటే మనం చాలా మటుకు 95 to 99% సమస్యని మనం నివారించగలుగుతాం. మనకి రాదు, వచ్చే అవకాశం లేదు, మనకి అది అలా అనుకుంటే మటుకు కొంచెం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. అది డాక్టర్లకైనా వర్తిస్తుంది, మనుషులకైనా, మామూలు పేషెంట్లకైనా
ఈ సమస్య ఉంటుందన్నమాట. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనకి ఏంటంటే జబ్బులు పెరుగుతున్నా లక్కీలీ కొన్ని న్యూ మొడాలిటీస్ కూడా పెరుగుతున్నాయండి. మనకి ఎప్పుడే డే కేర్ ప్రొసీజర్ అసలు పొద్దున అడ్మిట్ అయితే మధ్యాహ్నం కల్లా మనం పంపించేసే ఇది ఉన్నది. సో ఇలాంటి ఫెసిలిటీస్, ఒక కోఆర్డినేటెడ్ టీమ్ ఎఫర్ట్, అంటే మేము ఒక్కళ్ళమే కాకుండా మాతో పాటు ఒక టీం, ఇప్పుడు మంచి నర్సింగ్ స్టాఫ్, ఎనస్థెటిస్టులు, వీళ్ళ సహయోగంతో కూడా మనం హై రిస్క్ కేసులు ఇవి కొంచెం సునాయాసంగా చేయగలుగుతున్నాం. దెన్ ఇప్పుడు ఇంకా ఏజింగ్ పాపులేషన్ కొత్తగా మేము చూస్తున్న సమస్యలు ఏంటంటే ఈ అయోటిక్ వాల్వ్ సమస్యలు. చాలా మందికి వాల్వ్స్ కూడా ఏజ్తో అవి సరిగ్గా స్టక్ అవ్వడం అది అవుతుంది. సో వాళ్ళకి ఇప్పుడు సర్జరీ లేకుండా వాల్వ్ అమర్చడం, కాల్ నరం ద్వారానే చేసేయటం, ఒక మేజర్ సర్జరీని అవాయిడ్ చేయగలుగుతున్నాం. 60 ఏళ్ల తర్వాత పేషెంట్స్లో అయోటిక్ వాల్వ్, ట్రాన్స్కాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం. సో అది ఈ మధ్య కాలంలో అదొక మేజర్ డెవలప్మెంట్ కింద చెప్పచ్చు. చాలానే కేసులు సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతున్నాం. సో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో రకాల టెక్నాలజీస్ ఉన్నాయి, అన్నీ మనకి అవైలబుల్ ఉంది. మనం చక్కగా పేషెంట్లకు ఆఫర్ చేయగలుగుతాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. చూస్తూనే ఉండండి K9.